హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వర్ల్పూల్ ఫ్రిడ్జ్ అండి. వాళ్ళు ఐస్ తీయడానికి పోయి గుచ్చితే మొత్తం గ్యాస్ పోయింది దానిలో ఉండగా. ఇప్పుడైతే మొత్తం రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది. దానిలో ఉండగా వాటర్ అవన్నీ వెళ్ళి మొత్తం చౌక్ అయిపోతాయి అన్నమాట. ఒక్కో ఐటమ్ మార్చినా కానీ మొత్తం సిస్టమ్ తేడా వస్తుంది. అందుకని టోటల్గా రీప్లేస్మెంట్ చేయాలి. ఇప్పుడు చాంబరు, కండెన్సరు, కంప్రెసర్ మొత్తం ఎలా చేయాలనేది మొత్తం చెప్తాం. ముందుగా ఒక్కొక్కటి కంప్రెసర్ కనెక్టెడ్ పైపులు మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత కండెన్సరు, అది కనిపిస్తుంది కదా కండెన్సరు, ఆ కండెన్సర్ని కూడా ఉడి తీసుకోవాలి. సింపుల్ అండి. 4 చోట్ల 4 లాక్స్ ఉంటాయి. జాగ్రత్తగా చూసి, ఇది పోయిందే కాబట్టి తొందరగా తీసుకోవచ్చు. మనం పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ 4 లాకులు తీసినట్టయితే కండెన్సర్ బయటకు వచ్చేస్తుంది. చాలా సులువు. తర్వాత ఈ చాంబర్ పైపుని స్టడీ చేసుకోవాలి. ఎందుకంటే అటు నుంచి బయటకు లాగాలి కాబట్టి దీన్ని స్టడీ చేసుకొని ఆ స్లీవ్స్ అన్నీ తీసేసి ఈజీగా అటు వచ్చేటట్టు చూసుకోవాలి. సరే, ఇప్పుడైతే ఇటు వచ్చాం. దానికి సంబంధించి 4 స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూలు ఎలా తీసాడని చూద్దాం. ఈ పక్క 2, ఆ పక్క 2, పైన 2 ఉంటాయండి. మొత్తం 4 స్క్రూలు తీసేస్తే ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది. తీసేటప్పుడు దీనికి క్లిప్స్ అవి ఉంటాయి. మొత్తం జాక్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలన్నమాట. చూశారు కదా, ఇది ఒరిజినల్ పార్ట్ కంపెనీ వాడు ఇచ్చింది. కాకపోతే ఏంటంటే అక్కడ హోల్ పడటం మూలంగా ఎప్పుడైనా సరే జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. ఐస్ రిమూవ్ చేసేటప్పుడు చాకులు పెట్టి పొడవబాకండి. పొడిస్తే అందులో నుంచి గ్యాస్ పోయి ఆ గ్యాస్ బదులుగా వాటర్ చేరుద్ది మొత్తం కంప్రెషర్లోకి. అప్పుడు కంప్రెషరు మొత్తం జామ్ అయిపోతాయి. మనం ఎంత క్లీన్ చేసినా కానీ పర్ఫెక్ట్గా కూలింగ్ అనేది రాదు. అప్పుడు మొత్తం మార్చాల్సి వస్తుంది. ఇది మార్చినట్టుగా. ఇప్పుడు దీనికైతే మొత్తం వచ్చినాయి, బయటకు తీసేసినాం. ఇప్పుడు థర్మోస్టాట్ది ఒక స్క్రూ తీస్తే ఇది కూడా వేరైపోద్ది. ఇక్కడ చూశారు కదా మొత్తం జాక్స్, అదేమో హోలు. మళ్ళీ వేరేది కొత్తది పెట్టేటప్పుడు ఆ హోల్లో నుంచి మనం పెట్టుకోవాలి. ఈ స్క్రూ తీస్తే థర్మోస్టాట్ది వేరైపోద్ది. ఇంకా వేరే చాంబర్ మనం మార్చుకోవాలి. చూస్తున్నారు కదా, కొత్తది. హోల్ పడితే మాత్రం మార్చాల్సి వచ్చింది. ఇంకా వేరే రిపేర్లు ఏమి ఉండవు దీనికి. ముందు దీన్ని సర్ఫేస్ కూర్చోబెట్టుకోవాలి మనం. అనేది జాగ్రత్తగా చూసుకొని కూర్చోబెట్టుకొని, దీనికి 2 పక్కల 2 స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూలు వేసేసుకోవాలి. ఫస్ట్ మనం పెట్టంగానే కరెక్ట్గా అయితే కూర్చోవు. ఒక్కొక్కటి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఒత్తుకుంటూ కూర్చోబెట్టుకుంటూ పోవాలి. తర్వాత కరెక్ట్గా సెట్ అవుతాయి. సెట్ అయిన తర్వాత 2 స్క్రూలు వేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ థర్మోస్టాట్ ఇందాక స్క్రూ కూడా తీసాం కదా, దాని ప్లేస్లో అది పెట్టేద్దాం. పైన కవర్ ఒకటి వస్తుంది బ్యాక్ సైడ్ కవర్ అన్నమాట ఇది. ఇంకా ఈ
పైప్ అన్నా స్టడీ చేసుకొని లోపలికి పెట్టేసుకొని అట్లా కూర్చోబెట్టేసుకుంటే ఈజీగా కూర్చుంటుంది. తర్వాత మనం యథావిధిగా స్క్రూలు వేసేసుకోవాలి. 2 పక్కల 2 స్క్రూలు, పైన 2 స్క్రూలు, 4 స్క్రూలు ఉంటాయి మొత్తం. అంటే ఒక్కో ఫ్రిడ్జ్కి ఒక్కో మోడల్ ఉంటుంది అన్నమాట. దీని సిస్టమ్ ఇది, వేరే దానికి వేరేలాగా ఉంటుంది. ఇంకా ఎక్కడ క్లిప్పులు అక్కడ పెట్టేసాం. ఎవరికన్నా డౌట్ కానీ ఎట్లా అన్నా ఉంటే ఫోటో తీసుకు పెట్టుకోండి. చూసారు కదా, ఇట్లా కరెక్ట్గా కూర్చోబెట్టుకుని ముందు చూసుకోవాలి 4 పక్కల కరెక్ట్గా కూర్చుందా లేదా అనేది చూసుకొని అప్పుడు స్క్రూలు వేసుకోవాలి. ఇందాక స్లీవ్ తీసాం కదా పైప్కి, అదేవిధంగా వేరే స్లీవ్ కొత్తది వేసుకుంటున్నాం. అది పాతది కదా, ఎక్కదు. ఇంకా ఎక్కిస్తుంటే మొత్తం కట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. స్లోగా ఎక్కించుకోవాలి, ఎక్కగానే సప్పని ఎక్కదు. ఇప్పుడు ఈ క్లిప్పుల్లో దాన్ని జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి. కొత్తది కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. పీకేటప్పుడు మనం ఎట్లా పీకినా బాధ లేదు, కానీ ఫిట్టింగ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ ఒక స్టెప్పు, కింద ఒక స్టెప్పు కూర్చోబెట్టుకుంటే ఇంకా అది కదలకుండా ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఇలా కూర్చోబెట్టడానికి వీలుగా లేకపోతే ట్యాగులు వేసేసుకోండి. ఈ పైప్ అయితే దాకా వచ్చింది. తర్వాత కొత్త కండెన్సర్ కూర్చోబెట్టుకుందాం. కూర్చోబెట్టుకున్న తర్వాత ఒత్తుకోవాలన్నమాట. ఈ పైపులు రాడ్స్ ఉంటాయి కదా, పైన కింద, పైన ఒకసారి కింద ఒకసారి ఒత్తితే లాక్ అయిపోయింది, ఇంకా అటు ఇటు కదలకుండా. మనం పెట్టేసిన తర్వాత ఊడకూడదు అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసేసి కంప్రెసరు, దీనికి వెల్డింగ్ చేయాలి. ఆ కండెన్సర్కి సంబంధించినది ఒక పైపు తీసుకొచ్చి దీనికి వెల్డింగ్ చేయాలి కాబట్టి ఎక్స్పెండర్ పెట్టి ఎక్స్పెన్షన్ చేస్తున్నాం. దాన్ని వెడల్పు చేస్తే మామూలుగా డైరెక్ట్గా ఆ పైపు ఐరన్ పైపు కాబట్టి వెల్డింగ్ కాదు. ఇక్కడ ఈ కుతికలకు చేయాలంటే మనం ఏం చేయాలంటే చిన్న ముక్క ఒకటి పెట్టుకోవాలి, కాపర్ది పెట్టుకుంటే అది పైదాకా వస్తుంది. దీని ముఖం పైకి తిరిగి ఉంటుంది కాబట్టి వెల్డింగ్ చేయడానికి సులువుగా ఉంటుంది మనకి. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా కాపర్ దానికి పెట్టేసి వెల్డింగ్ చేసేస్తారు. అలా కూడా చేయొచ్చు, కానీ ఇది కొంచెం సులువు పద్ధతి, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ కండెన్సర్ పైప్ వచ్చేసి కొద్దిగా పొడవు ఎక్కువైంది, మనకి కట్ చేసినలో ఉపయోగం లేదు కాబట్టి మడిచి లోపలికి పెట్టేస్తున్నాం. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. చూపించిన విధంగా పెట్టాం. 2 కరెక్ట్గా సరిపోయేటట్టు కట్ చేసుకొని ఒకదానికి డ్రైయర్ ఫిల్టర్ వస్తుంది, ఒకటేమో కంప్రెసర్కి అటాచ్ అయిపోద్ది అనమాట. కండెన్సర్ 2 పైపుల్లో, ఒక పక్క అది, ఒక పక్క ఇది. ఇప్పుడు దీనిపైన కొత్తది కాబట్టి పెయింట్ ఉంటుంది, పెయింట్ కొంచెం రుద్దేసుకోవాలి మనం. పెయింట్ ఉంటే వెల్డింగ్ కాదు, కరెక్ట్గా వెల్డింగ్ కాదు, లీకేజ్ అయ్యేసే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పైన పొర తీసేసుకోవాలి పెయింట్ వరకు. ఇప్పుడు ఫస్ట్ ఒక దాన్ని వెల్డింగ్ చేసేసుకుందాం. ఇది కాపర్ టు ఐరన్ కాబట్టి ఫ్లెక్స్ అవసరం పడుతుందండి. కాపర్ టు కాపర్ అయితే ఫ్లెక్స్ అవసరం ఉండదు. ఇదిగో ఇట్లా ముంచేసి
వెల్డింగ్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి చేసేటప్పుడే కరెక్ట్గా ఉందా లేదని మనకు ఐడియా ఉంటుంది. కరెక్ట్గా జాయింట్ పడిందా లేదా. 1-4 సార్లు అయినా కరెక్ట్గా జాయింట్ వేసుకోవాలి, కానీ వదిలేసుకోకూడదు. ముందు ఒకసారి కంప్రెసర్ ఆన్ చేసి ఫ్లషింగ్ కొట్టాం, ఏదైనా ఎయిర్ అయ్యని ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఆన్ చేసి చూసుకున్నాం కంప్రెసరు ఎయిర్ వస్తుందా లేదా అనేది. ఒక జాయింట్తోనే మనకు తెలిసిపోయింది కదా. తర్వాత మళ్ళీ మొత్తం చేసిన తర్వాత కంప్రెసర్ కరెక్ట్గా ఫోర్స్లో అవ్వట్లేదంటే ఇబ్బంది పడతాం కాబట్టి ముందే ఒకసారి కంప్రెసర్ ఆన్ చేసి చూసుకోవాలి. తర్వాత ఇంక ఈ ఫిల్టర్ పెట్టేస్తున్నాం. ఫిల్టర్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా జాయింట్ చేయాలంటే ఏదైనా ఎడల్పు చేయాల్సిందే. ఇది చూడండి చిన్నది డ్రైయర్ ఫిల్టర్కి డిశ్చార్జ్ పైపు, చాలా జాగ్రత్తగా. ఇది చిన్న పైపు మాత్రం పెద్ద పేచీ పెడుతుందండి. కరెక్ట్గా కట్ చేసుకోవాలి. దీన్ని కరెక్ట్గా కట్ చేసుకొని హోల్ సరిగా ఉందా లేదా. ఒకవేళ ఏదైనా ఒత్తుకున్నట్టు అనిపిస్తే మరీ చిన్న పెంచం కాబట్టి ఇంకో చోట మళ్ళీ కట్ చేసుకొని క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే వెల్డింగ్ చేసుకోవాలి. ఇకపోతే ఇంకా రెండో పైపు, ఒక పైపు మిగిలింది. ఇప్పుడు కంప్రెసర్ ఆన్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫ్లెక్సింగ్ కొట్టేసుకుందాం. ఫ్లెష్ కొడితే ఏమైందంటే ఏదన్నా తుక్కు ఏదన్నా ఉన్నా కానీ, వేస్ట్ మెటీరియల్ ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది. ఇకపోతే అన్ని జాయింట్లు అయిపోయినాయి, ఒక జాయింట్ మిగిలిందనమాట. ఆ ఒక జాయింట్ కూడా వేసేసుకుంటే ఈ వెల్డింగ్ సెక్షన్ వరకు అయిపోద్ది. ఇది పిన్ను మాత్రం తీసి ఉంచుకోవాలి మనం వెల్డింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఏంటంటే జాయింట్లు పడవు. అందులో ఎయిర్ అందులో ఉండి రివర్స్ కొడుతూ ఉంటుంది, ఆ జాయింట్లు పడవు అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత వ్యాక్యూమ్ కంపల్సరీ చేయాలా, చేస్తేనే కూలింగ్ వస్తుంది. ఎవరైనా సరే వ్యాక్యూమ్ ఇది చేయాలి, చేస్తారు కూడా కంపల్సరీగా. ఇప్పుడు వ్యాక్యూమ్ గేజీ -30లోకి పోవాలి. గ్యాస్ లాగి 0 నుంచి -30 పోవాలి. అలాగే ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు అరగంట కూడా చేయొచ్చు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదన్నమాట. మనం పెట్టి వదిలేసాం, అవుతా ఉంది. ఈ లీకేజ్ చెక్ చేసుకోవడానికి షాంపూ వాటర్ కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు కంప్రెసర్ది టైట్ వేసుకుందాం 4 బోర్డులు. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్యూమ్ తీసేసాం, గేజ్ కట్టేసి గ్యాస్ సెట్టిను అటాచ్ చేసేసాం. ఎప్పుడైనా సరే గ్యాస్ రీఛార్జ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కొద్ది గ్యాస్ వదులుకోవాలి మనం. అందులో ఉన్నది బయట గాలి ఉంటుంది కదా, ఆ గాలి బయట గాలి కొంచెం వదిలేసుకోవాలి. కొంచెం గ్యాస్ వదిలేస్తే పొగలాగా వస్తుంది, ఫోమ్ లాగా. చూపించలేదు ఈ వీడియోలో, కానీ చేసాం. అప్పుడు బయట గాలి వెళ్ళిపోద్ది అనమాట. కొద్దిగా పొగలాగా వచ్చేదాకా కొంచెం వదిలిపెడితే చాలు గ్యాసు. ఎందుకంటే మళ్ళీ ఉపయోగం ఉండదు వ్యాక్యూమ్ చేసి కూడా. ఇప్పుడు రన్నింగ్లో పెట్టాం, చూస్తున్నాం, బాగా వేడిగానే ఉంది. ఆ కండెన్సర్ ఎంత హీట్ ఎక్కితే అంత కూలింగ్ అవుతున్నట్టు అనమాట. సో టెస్టింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి ఒక బాటిల్లో నీళ్లు పెట్టుకుందాం మనం. చూసారు కదా, ఈ బాటిల్ పెట్టాం. ఒక అరగంట తర్వాత మళ్ళా చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా ఊడి తీసుకొని వెనకాల ఆ ట్రే పెట్టేసుకుందాం. నీళ్ళు అప్పుడప్పుడు కారుతుంటాయి కదా, ఐస్ పెట్టినప్పుడు మనం నొక్కినప్పుడు కారుతుంటాయి కదా, దానికోసం ఆ ట్రే
ఆ ట్రే కూడా పెట్టేసాం. కమ్ బ్యాక్ టు హాఫ్ అన్ అవర్. చూసారు కదా బాగానే కూలింగ్ ఎక్కుతుంది. ఈ బాటిల్ ఇందాక పెట్టిన బాటిల్ గడ్డ కడుతుంది చూసారు లోపల. అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇప్పటికీ కూడా మేము పార్టీకి కస్టమర్కి ఇయ్యము. ఏం చేస్తామంటే ఇంకా రాత్రి మొత్తం నైట్ మొత్తం టెస్టింగ్ పెట్టి పొద్దున్నే ఓకే అంటేనే పంపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ లేకపోతే లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.